హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుకు కావాల్సిన చికెన్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, గరం మసాలా, ధనియాల పౌడర్, సాల్ట్, కారం, పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకుని 2 యాలకులు వేసుకోవాలి. అందులోనే చికెన్ వేసి ఫ్రై చేసుకోవాలి. చికెన్ని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన చికెన్ ముక్కల్ని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇలా గిన్నెలో తీసుకున్న తర్వాత ఆ ఆయిల్లోనే ఆనియన్స్, గిల్లీ కాదు, గ్రీన్ చిల్లీ వేసుకుని బాగా ఫ్రై చేయాలి. నేను అలా రాంగ్ చెప్పాను, మా పాప నవ్వింది. అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అందులో ఇందాక వేయించుకున్న చికెన్ ముక్కల్ని వేసి బాగా కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా చికెన్ ముక్కలు పట్టాలి. ఇందాక చూపించిన మీకు గరం మసాలాలన్నీ వేసి బాగా కలపాలి. ఇలా నేను చూపిస్తున్నట్టు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఎక్కువ మేము చేసుకునేది ఇదే, ఇంట్లో ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాం దీన్ని. ఇలా బాగా కలిపిన తర్వాత కరివేపాకు వేసుకోండి. ఈ ఫ్రై పీస్ బిర్యానీకి కరివేపాకే టేస్ట్ బాగా. కరివేపాకు వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసి గ్రేవీ కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపి బాగా మూత పెట్టుకుని 2 మినిట్స్ దాన్ని మగ్గనివ్వాలి. ఇది ఎలా ఉంటుంది సార్? దాన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి. వన్ అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, ధనియాల పౌడర్. నేను రైస్ కుక్కర్లో వండుకుంటున్నాను. రైస్ కుక్కర్లో 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి కంపల్సరీ, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్. మీకు వీడియోలో చూపిస్తున్న మసాలా దినుసులన్నీ వేయించుకుని ఫ్రై చేసుకోవాలి. యాలకులు, దాల్చిన చెక్క అన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసుకుని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. रब वर्गा रब
ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఆ ధనియాల పౌడర్ కూడా వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకుని కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక గ్లాసు రైస్కి గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. సాల్ట్ మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మరగనివ్వాలి. వాటర్ మరుగుతున్నాయి కదా, అందులో కొంచెం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. ఆ రైస్ వేసుకుని బాగా కలిపి దాన్ని 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత చికెన్ పీసులు ఇలా నేను చూపించిన విధంగా వేసుకోవాలి. ఇలా చికెన్ అంతా వేసేసుకుని కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. నేను మూత పెట్టుకుని ఇంకో 5 నిమిషాలు మగ్గబెట్టాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉన్నది బిర్యానీ. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.